హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? నేనైతే మస్తు ఉన్నా. మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్తున్నా కదా, కామెంట్ సెక్షన్ బాక్స్ అలాగే ఖాళీగా ఉంటుంది. కొంచెం ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా. బాగుందో బాగాలేదో, అసలు వీడియోస్ ఎట్లా వస్తున్నాయో ఎట్లా వస్తలేవో కొంచెం ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నాకు తెలుస్తుంది మీరు నా వీడియోస్ చూస్తున్నారో, బాగుంటే బాగున్నది, లేదంటే లేదు అని అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అది ఖాళీగా ఉంటే చూడలేకపోతున్నాను. నేను స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా కానీ నాకు కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నా అని అయితే చెప్తున్నాను. సో ఇప్పుడైతే నేనైతే పిల్లల కోసం అయితే అటుకులు అయితే పోపేస్తున్నాను. సో వాళ్ళు ఊరికే షాప్కి వెళ్ళి నాకు ఇది అదే అని అయితే తింటున్నారు. సో అందుకోసమే నేనైతే ఇంట్లో అయితే ఇలా పోపేసుకుంటే తింటారుగా పిల్లలు అని అయితే చేసుకుంటాను. ఇంట్లో ఏమైనా ఇలాంటివి ఉంటే నన్ను బయట ఫుడ్ ఆపేస్తారేమో అని అయితే నా చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. లేకపోతే మాటి మాటికి షాప్కి వెళ్తున్నాడు, ఇది అదే అంటున్నాడు, కొనుక్కొచ్చుకుంటున్నాడు, తింటూ ఉన్నాడు. సో దానివల్ల హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది కదా అని అయితే ఈసారి అయితే నేనైతే ఇవైతే చేస్తున్నాను. తింటారా లేదా అది తర్వాత ఆప్షన్ కానీ, సో నేను చేయడంలోనైతే తప్పులేదు, చేసి పెడతా. తింటారు కదా పిల్లలు. ఇది తిన్న తర్వాత కొంచెం రైస్ తిని ఏదైనా ఫ్రూట్ తిన్నా సరిపోతుంది. ఇదైతే స్నాక్ లాగా ఉంటుందని అయితే నేను చేస్తున్నాను పిల్లల కోసం. సో ఫస్ట్ అయితే నేను అటుకులు అయితే వేయించుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వేయించుకున్నాను. సో వేయించుకోవడం వల్ల అటుకులు అనేది కొంచెం క్రిస్పీగా ఉంటాయి. సో వేయించుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లో తీసుకొని పక్కకైతే పెట్టాను. సో కొంచెం చల్లారిపోతాయి అప్పటి వరకు, పోపు వేసుకునే వరకు. సో తీసిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ అయితే నేను ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే అవి మాడిపోతే తింటూ ఉంటే బాగా అనిపిస్తుంది. లేకపోతే లాస్ట్లో వేసుకుంటే అవి పచ్చిగానే అనిపిస్తుంది, అప్పుడు తినాలంటే అంత బాగుండేది. సో అవి కొంచెం బ్లాక్ కలర్లా గోల్డిష్ కలర్లా ఉంటే బాగుంటుంది, అందుకనే నేను ఫస్ట్ వేసుకున్నాను. సో అందరూ ఆనియన్స్ వేసిన తర్వాత కూడా వేస్తారు. సో అట్లా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన విధానం వాళ్ళు చేసుకోవచ్చు. సో నాకైతే ఫస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఫస్ట్ వేసుకున్నాను. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవైతే వేసుకున్నాను నేను. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేవు సో నేను వేసుకోలేదు. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ ఒక గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి పప్పులు. అలాగే పల్లీలు కూడా కొంచెం బాగా వేగాలి, వేగితేనే బాగుంటుంది అటుకులకి, లేకపోతే పచ్చి పచ్చిగా వస్తాయి తినేటప్పుడు. అలాగే అవన్నీ వేగిన తర్వాత పప్పులన్నీ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే మిర్చి, కొత్తిమీరాకు, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాను నేనైతే. ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వస్తే అటుకులలో తింటూ ఉంటే బాగుంటుంది, లేకపోతే తొందరగా ఖరాబ్ అయిపోతాయి అని అంటారు అటుకులు. ఆనియన్స్ అందుకనే బాగా వేయించుకుంటాను నేను గోల్డ్ కలర్ వచ్చే వరకు. మిర్చి అయితే గోల్డ్ కలర్ వచ్చిందంటే అటుకులలో మిర్చి కూడా తినొచ్చు, లేకపోతే దాన్ని ఏరి పక్కకు పెట్టాల్సి వస్తుంది. సో అన్నీ మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాను. మిర్చి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాను, లేకపోతే మిర్చి అనేది చేదెక్కుతుంది కదా. సో అందుకనే సాల్ట్ వేసుకున్నాను. సో సాల్ట్ మేము ఎంత తింటామో అంతే వేసుకున్నాం. మాకైతే 4 స్పూన్స్ అయితే పట్టింది సాల్ట్. మాది చిన్న స్పూనే, మళ్ళీ పెద్ద స్పూన్ అనుకుంటారేమో. చిన్న స్పూన్తో 4 అయితే వేసుకున్నాను. సో కరెక్ట్ ఆడికాడికి అయిపోయింది. సో ఇందులో వేసుకుంటే అన్నిటికీ పడుతుంది కదా అని అయితే వేసుకున్నాను. వేసుకున్నవన్నీ మాడిపోకుండా అన్నీ కరెక్ట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండడం వల్ల మాడిపోకుండా ఉంటాయి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను. సో 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ పసుపు అయితే వేసుకోవాలి. సో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు తెలుస్తుంది ఓకేనా, ఇంకొంచెం వేసుకోవాలా లేదా అనేది తెలుస్తుంది. నాకైతే ఓకే పసుపు. సో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత పసుపు అనేది కొంచెం
గోలాలి, గోలితే బాగుంటుంది. సో తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే అటుకులు అయితే వేసుకోవాలి. సో అటుకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడి పైన ఉన్నప్పుడు కలుపుకుంటేనే మనకి అన్నీ బాగా కలుస్తాయి. ఏదైనా తక్కువ ఉన్నా కానీ వేడి పైన ఉన్నప్పుడు సెట్ అయిపోతుంది. సో చల్లారిన తర్వాత మళ్ళీ మనం ఏదైనా వేయాలంటే వేడి చేసి వేయాల్సి వస్తుంది. సో అందుకనే వేడి పైన ఉన్నప్పుడు కలుపుకుంటే మనకి తెలుస్తుంది ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది అనేది. సో నేను ఇందులోకి అయితే బోల్పెల్లాలు పోసుకున్నాను, అలాగే మిక్చర్ కూడా వేసుకున్నాను. సో ఇవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి కదా, పిల్లలు ఇంకా తింటారు కదా అనేసి అయితే వేసుకున్నాను. సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో నేనైతే ఇలా అయితే అటుకులు పోపేసుకుంటాను. మీరు ఎలా పోపేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.